Hello guys, hope you all are fine. So welcome to Target TSPSC యూట్యూబ్ ఛానల్. చాలామంది ఆస్పిరెంట్స్ నాకు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఆఫ్టర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 4 జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక 300+ మెసేజెస్ వచ్చాయి. లైక్ డిఫరెంట్ పర్సన్, సార్ నా ర్యాంక్ ఇంత, నేను ఈ కేటగిరీ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఎక్సెట్రా, ఈ డిస్టిక్ నుండి ఉన్నాను, నా రిజర్వేషన్ ఇది, నాకు వచ్చిన స్టేట్ క్యాడర్, స్టేట్ మెరిట్ సో అండ్ సో, నాకు డిస్టిక్ ర్యాంక్ ఇంత వచ్చింది, నాకు కేటగిరీ వైజ్ ర్యాంక్ ఇంత వచ్చింది అని దే ఆర్ టెల్లింగ్ దేర్ టోటల్, అంటే వాళ్ళ ఉన్న చెప్తున్నారు నాకు ఈ వీటితోటి, ఈ పారామీటర్స్ తోటి నాకు జాబ్ వస్తుందా రాదా అని చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది కన్ఫ్యూజ్డ్ ఏమున్నారంటే నా ర్యాంక్ 8000+ వచ్చింది అంటే ఆల్రెడీ మనకి నోటిఫై అయిన వ్యాకెన్సీస్ 8000+ ఉన్నాయి కాబట్టి 8000+ వచ్చింది నా ర్యాంకు. సో నాకు జాబ్ వస్తుందా రాదా, నాకు గ్రూప్ 4లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని చాలామంది ఆస్పిరెంట్స్ దే ఆర్ కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో మీ అందరికీ ఒక జనరల్గా ఒక వీడియో తయారు చేద్దామని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి నేను కొన్ని పారామీటర్స్ని స్టడీ చేసి సో అసలు 8000+ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని కనుక్కుంటే చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇట్స్ నథింగ్ దట్ 8000 బిలో ఉంటేనే మీకు జాబ్ వస్తుందని ఎక్కడ లేదు. ఈవెన్ 8000+ ర్యాంక్ వచ్చినా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ ఏందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీరు ఎవరైతే గ్రూప్ 4లో మీ ర్యాంక్ 8000+ ఉన్నా, ఈవెన్ బిలో ఉన్నా, మీకుండే ఛాన్సెస్ ఏంది, అసలు స్టేట్ క్యాడర్ పోస్టులు అంటే ఏంది, కంటీజియస్ డిస్ట్రిక్ట్స్ ఉన్న పోస్ట్స్ ఏంది, అండ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఏంది, వాటికి ఉన్న రిలవెన్స్ ఏంది, ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మన టార్గెట్ టీఎస్పిఎస్సి తరపున డిస్టిక్ వైజ్ జిఆర్ఎల్ స్టాటిస్టిక్స్ పెట్టాం. అంటే ప్రతి డిస్టిక్లో వాళ్ళకున్న రిజర్వేషన్లో, అంటే టోటల్గా ఫీమేల్ ఎంతమంది అప్లై చేశారు, ఫీమేల్ క్యాండిడేట్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్టిక్ తీసుకుందాం. రంగారెడ్డి డిస్టిక్, ఇందులో టోటల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు, యాజ్ వెల్ యాజ్ ఎస్సీ కమ్యూనిటీ నుండి ఎంత చేశారు, ఎస్టీ కమ్యూనిటీ నుండి ఎంతమంది అప్లై చేశారు, ఓబీసీ కమ్యూనిటీ నుండి ఎంతమంది చేశారు, ఓపెన్ కేటగిరీ నుండి ఎంత ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ నుండి ఎంత ఉన్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇవే కాకుండా ప్రతి కమ్యూనిటీలో ప్రతి దాంట్లో బిలో 20,000, అంటే బిలో 20,000 జిఆర్ఎల్ లిస్టులో వీళ్ళకున్న మినిమం మార్క్స్ ఎంత, యాజ్ వెల్ యాజ్ వీళ్ళకున్న మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఇవన్నీ క్లియర్గా మన టార్గెట్ టీఎస్పిఎస్సి ఛానల్లో ఒక లిస్ట్ పెట్టాను. ఆ లిస్ట్ చూడడం వల్ల మీకు ఏంటంటే ఆస్పిరెంట్స్కి ఈ క్వశ్చన్స్ అడిగే ముందు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీకున్న రిజర్వేషన్కి, మీకున్న డిస్టిక్కి, మీకున్న స్కోర్కి మీకు వస్తుందా రాదా, మీరు వ్యాకెన్సీ టేబుల్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్లస్ నేను ఇక్కడ కూడా మీకు మన గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఉమెన్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అంటే ఎస్పెషల్లీ ఉమెన్ వాళ్ళకే అలర్ట్ చేయబడే గ్రూప్ 4 పోస్టులు, అంటే ఫర్ దెమ్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్, మెన్ ఎలిజిబుల్ కాని పోస్టులు ఎన్ని ఉన్నాయి, కొన్ని స్పెషల్ డిగ్రీ ఉన్న పోస్టులు ఎన్ని, ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఈ డిస్టిక్ వైజ్ జిఆర్ఎల్ స్టాటిస్టిక్స్ ఇది మన టార్గెట్ టీఎస్పిఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాం. టార్గెట్ టీఎస్పిఎస్సి టెలిగ్రామ్ ఛానల్, ఇందులో మీకు ఉంటుంది. ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి డిస్టిక్ వైజ్ స్టాటిస్టిక్స్ చూడొచ్చు. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రిపేర్ చేసింది నేను కాదు, మన మన వన్ ఆఫ్ ద టార్గెట్ టీఎస్పిఎస్సి మెంబర్ సంతోష్ అనే ఆస్పిరెంట్, హీ క్రియేటెడ్ దిస్ లిస్ట్ చేసి మనకు పంపారు. సార్ ఇది చాలామందికి యూజ్ అవుతుంది, మీరు మీ గ్రూప్లో పెట్టండి, మేజర్ ఆస్పిరెంట్ కమ్యూనిటీకి యూజ్ అవుతుంది కాబట్టి నేను కూడా బాగుందని మన టార్గెట్ టీఎస్పిఎస్సి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియోకి వచ్చేస్తే మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 8000+ ర్యాంక్ ఉన్న జిఆర్ఎల్లో ఉంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రూప్ 4 టోటల్ నోటిఫికేషన్ చూస్తే ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. టోటలీ వీ హ్యావ్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్. అందులో ఒకటి స్టేట్ క్యాడర్ పోస్ట్, అంటే దీనికి ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ పీపుల్ ఎలిజిబుల్. ఈ స్టేట్ క్యాడర్ పోస్ట్కి 33 డిస్ట్రిక్ట్స్ పీపుల్ వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం, వాళ్ళకున్న స్టేట్ మెరిట్ విత్ ఇన్ దేర్ కమ్యూనిటీ ప్రకారం ఈ 627 వ్యాకెన్సీస్కి అందరు ఎలిజిబుల్, ఆల్ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ కంటీజియస్ డిస్ట్రిక్ట్ పోస్ట్ అంటే అవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎండిఏ చూసుకుందాం. హెచ్ఎండిఏ కానీ, వాటర్ బోర్డ్ కానీ,
కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి అన్నట్టు. వీటిలలో ఓన్లీ ఈ పరిధిలో వచ్చే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లైక్ సంగారెడ్డి కానీ, మేడ్చల్, రంగారెడ్డి, ఇట్లా మెదక్ కొన్ని ఉన్నాయి. వీటికి ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీకు నోటిఫికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కంటీజియస్ డిస్ట్రిక్ట్ ఏంది, ఆ డిస్ట్రిక్ట్ వచ్చే ఏ డిస్ట్రిక్ట్స్ వాటి కింద వస్తాయి, ఎవరెవరు ఎలిజిబుల్. సో అవి మనకు టోటల్లీ నోటిఫికేషన్లో వీ హ్యావ్ 548 వ్యాకెన్సీస్, 548 ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్గా ఉన్నాయి డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. వీటికి ఇవి టోటల్లీ వీ హ్యావ్ 6864 పోస్ట్. వీటికి ఓన్లీ ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్, ఒకవేళ రంగారెడ్డిలో 1000 ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1000కి ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోకల్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ లొకాలిటీ ఎలా డిసైడ్ చేస్తారంటే యాజ్ పర్ తెలంగాణ గవర్నమెంట్ జియో 1st to 7th క్లాస్, 1st to 7th క్లాస్ చదివిన క్యాండిడేట్స్ అందులో కంటిన్యూస్ 4 ఇయర్స్ ఎక్కడైతే చదువుతారో ఈ 1 to 7th క్లాసెస్ లోపల కంటిన్యూస్ 4 ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే చదువుతారో హీ విల్ బికమ్ లోకల్ టు దట్ డిస్ట్రిక్ట్. లొకాలిటీ అంటారు, ఆ డిస్ట్రిక్ట్కి లోకల్ అవుతారు. మనకిచ్చిన బోనాఫైడ్ ప్రకారం దే విల్ కన్సిడర్ ఇట్. సో టోటల్లీ వీ హ్యావ్ 8039 పోస్ట్ ఇన్ గ్రూప్ 4. టీఎస్పిఎస్సి గ్రూప్ 4లో మనకు టోటల్లీ 8039 ఉన్నాయి. అందులో స్టేట్ క్యాడర్లు ఉన్న పోస్టులు 627, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ 548, డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ 6864. ఇది స్టాటిస్టిక్స్. టోటల్లీ వీ హ్యావ్ ది స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే 8000 ప్లస్ ఉంటే, 8000 ప్లస్ ర్యాంక్ ఉంటే పాసిబుల్ ఎలా అవుతుంది, అసలు నాకు గ్రూప్ 4లో రావడానికి పాసిబుల్ ఎలా అవుతుంది? ఇందులో వెరీ ఫస్ట్ పాయింట్, మీరు ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్. ఇట్ ఈజ్ ఎ స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ కాబట్టి మీరు ఇది స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ కాబట్టి మీ ర్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, 8000 ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, విత్ ఇన్ ద మీ డిస్టిక్ వచ్చే కల్లా కొన్ని డిస్టిక్స్లలో 100th క్యాండిడేట్ స్టేట్లో 100th ర్యాంక్ క్యాండిడేట్ వాళ్ళ డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ ఉండొచ్చు. ఈవెన్ ఇన్ ద ఓపెన్ కేటగిరీ ఆ డిస్టిక్ యొక్క కాంపిటీషన్ లెవెల్స్ బట్టి కొన్ని డిస్టిక్స్లలో 52nd ర్యాంక్ ఉంటారు, కొన్ని డిస్టిక్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ డిస్టిక్లో ఫస్ట్ ఉంటే మేబీ అలా కూడా ఉండొచ్చు. సో ఈ టోటలీ 33 డిస్టిక్స్లో ఇవి స్టేట్ వైడ్ ర్యాంక్స్, 8000 అనేది స్టేట్ వైడ్ ర్యాంక్స్. మీ డిస్టిక్స్లలో ర్యాంకులు తగ్గిపోతాయి, మీ డిస్టిక్ వైజ్ వచ్చే కల్లా ర్యాంక్ తగ్గిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మీ డిస్టిక్లో మళ్ళీ వీ హ్యావ్ అగైన్ రిజర్వేషన్స్ ఉన్నాయి, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మళ్ళీ బీసీలోనే ఏబిసిడిఈ అండ్ వీ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ మనకు కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. ఆ రిజర్వేషన్స్కి దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. మీ డిస్టిక్లో మీరు 8000 స్టేట్ వైడ్ 8000 ర్యాంక్ ఉన్న మెరిట్లో మీ డిస్టిక్లో మీ కేటగిరీలో మీరు ఫస్ట్ ర్యాంక్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ డిస్టిక్ తీసుకుంటే ఈ డిస్టిక్లో ఇప్పుడు స్టేట్ వైడ్ 4000 ర్యాంక్ ఉన్న ఆస్పిరెంట్ ఈ డిస్టిక్లో వచ్చేసే కల్లా ఎస్సీ కమ్యూనిటీలో మేబీ హీ మైట్ బీ ఇన్ 5th ప్లేస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు ఒక 10 వ్యాకెన్సీస్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళకి జాబ్ పక్కా. సో ఈ ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన జిఆర్ఎల్ స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్, ఇట్స్ నాట్ డిస్ట్రిక్ట్ వైడ్ లిస్ట్. సో ఆల్రెడీ చాలా టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరు కష్టపడి డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ తీసుకొచ్చారు. ఈవెన్ టార్గెట్ టీఎస్పీఎస్సీ కూడా ప్రిపేర్ చేసింది డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్, మళ్ళీ కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్. కమ్యూనిటీ వైజ్ బిలో 50,000 ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఎస్సీ క్యాండిడేట్స్ ఎంత ఉన్నారు, బీసీ ఎంత ఉన్నారు, ఎస్టీ ఎంత ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఎంత ఉన్నారు, ప్రతి ఒక్క లిస్ట్ టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేసాము. అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది వెరీ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఎందుకు వస్తుంది అనడానికి. సెకండ్ థింగ్ అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎస్ఐ ఆస్పిరెంట్స్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద ట్రైనింగ్, వారు ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్నారు. వీళ్ళు ఎస్ఐ అంటే ఇట్స్ ఎ బిగ్గర్ పోస్ట్. వీళ్ళ బేసిక్ అరౌండ్ 42,000 ఉంటుంది, 42,000 బేసిక్ ఉంటుంది. 42,000 బేసిక్ పే ఉంటుంది కాబట్టి వీళ్ళు 100% రారు, మ్యాక్సిమం రారు. ఎవరో ఒకరు ఉంటారు, 1%, 1 కాదు, వెరీ నెగ్లిజెంట్ 0.1% పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఆ ఎస్ఐ జాబ్ సూట్ కాకనో లేదా వాళ్ళకి హయ్యర్ ప్రిపరేషన్స్ లైక్ గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అయితే నాకు యూనిఫామ్ సర్వీస్లో కుదరదు, నేను గ్రూప్ 4 వెళ్తా అనే వాళ్ళు వెరీ రేర్ ఉంటారు. కాబట్టి ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో
వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ బాగానే ఉంటారు కాబట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ ఉంటే వీళ్ళు జాయిన్ అవ్వరు, వీళ్ళు మోస్ట్లీ జాయిన్ కారు. ఇదొక మేజర్ ఫ్యాక్టర్ ఎందుకు 8000 అబోవ్ ర్యాంక్ వల్ల కూడా జాబ్ రావచ్చు అనడానికి వన్ ఆఫ్ ది మేజర్ ర్యాంక్. నెక్స్ట్ మనకి ఏడబ్ల్ఈ ఆస్పిరెంట్స్ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ. వీళ్ళందరికీ ఇంకా ఆల్రెడీ వీళ్ళకి జిఆర్ఎల్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు, కొందరికి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు. జస్ట్ వీళ్ళ పెండింగ్ ఏముందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. నాకు తెలిసి గ్రూప్ 4 కంటే వీళ్ళందరి రిజల్ట్స్ ముందే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోతే గ్రూప్ 4లో వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి. బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ మనం ఈ మధ్య వింటున్న మేజర్ వర్డ్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 రిజల్ట్ ముందు ఇచ్చేసి దాని తర్వాత ఏడబ్ల్ఈ కానీ ఏమైనా ఇస్తే వీళ్ళు ఏడబ్ల్ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గ్రూప్ 4లో జాయిన్ అయిపోతాడు, అయిపోయి నెక్స్ట్ ఏడబ్ల్ఈ రిజల్ట్ రాగానే హీ విల్ షిఫ్ట్ టు ఏడబ్ల్ఈ, అక్కడ వ్యాకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి టీఎస్పీఎస్సీ మోస్ట్లీ ఫస్ట్ ఏడబ్ల్ఈ, టీబీపీఓ, ఏఓ, ఈఓ, సిడిపిఓ ఏవైతే హయ్యర్ పోస్టులు ఉన్నాయో వాటి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మోస్ట్లీ వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరైతే మెరిట్లో ఉంటారో అబోవ్ 8000 ఉంటారో వీళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో ఎక్స్క్లూజివ్ ఉమెన్ పోస్టులు, అంటే వీటికి ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్, మెన్ ఎలిజిబుల్ కాదు. అలాంటివి 5579 వ్యాకెన్సీస్ ఉన్నాయి, టోటలీ 579 వ్యాకెన్సీస్ కాబట్టి వీటికి మెన్ ఎలిజిబుల్ కాదు. సో ఈ టోటల్ అంటే ఇక్కడ కూడా మీకు అడ్వాంటేజ్ ఉంది, 8000+ ర్యాంక్ వచ్చిన యూ క్యాన్ బి హియర్, మీ రెస్పెక్టివ్ రిజర్వేషన్లో మీకున్న డిస్టిక్లో మీరు ఇక్కడ రావచ్చు, ఈ పోస్టులలో రావచ్చు. నెక్స్ట్ కొన్ని వ్యాకెన్సీస్ స్పెషల్ బీకామ్ డిగ్రీ అడుగుతున్నాయి, బీకామ్ డిగ్రీ పోస్ట్ కోడ్ నెంబర్ 3 నోటిఫికేషన్లో చూడండి, అక్కడ 224 వ్యాకెన్సీస్ ఉన్నాయి, వీటికి ఓన్లీ బీకామ్ డిగ్రీ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. సో అబోవ్ 8000లో బీకామ్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, రిమైనింగ్ 100 మంది 8000+ ఉంటారు అనుకుంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా 124 కావాలి, ఈ 124 కావాలి అంటే ఇదొక స్టాటిస్టిక్స్, ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేను. ఒకవేళ 8000 లోపల 100 మంది బీకామ్ వాళ్ళే ఉంటే 8000 తర్వాత ఉన్న వాళ్ళే వీళ్ళకి అవసరం బీకామ్ వాళ్ళు, కాబట్టి అక్కడ కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ కావాల్సిన వాళ్ళు 67 వ్యాకెన్సీస్ ఉన్నాయి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఈ వ్యాకెన్సీస్ ఉన్నాయి, వాటికి కావాల్సింది బీకామ్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూపీఎస్సీకి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, కొందరు గ్రూప్ 2 కూడా, అంటే ఫైనాన్షియల్లీ బాగుండి ఓన్లీ వాళ్ళ టార్గెట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉండి యూపీఎస్సీ ఉండి జస్ట్ వాళ్ళు గ్రూప్ 4 అటెంప్ట్ చేస్తారు. గ్రూప్ 4 అనేది జస్ట్ టు టెస్ట్ దేర్ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికో ఎగ్జామినేషన్ హాల్ ఎక్స్పీరియన్స్ చూడడానికో ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్ని ఓవర్కమ్ చేయడానికో వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం జాయిన్ అవ్వరు, 60% మెంబర్స్ జాయిన్ కారు, ఓన్లీ అందులో 40% ఎవరైతే ఫైనాన్షియల్ కండిషన్ బాగుండదో, ఎవరైతే ఒక బ్యాకప్గా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. ఇదొక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ మీద జీవో తీసుకొచ్చింది. సో దీనివల్ల కొన్ని వ్యాకెన్సీస్ అటు ఇటు అవ్వడం వల్ల అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో గైస్ టోటల్లీ ఇవి అంటే ఈ టోటల్ పాయింట్స్ ఏంటంటే మీకు మీ రెస్పెక్టివ్ డిస్టిక్లో మీ రెస్పెక్టివ్ కమ్యూనిటీలో 8000+ ర్యాంక్ ఉన్నా బాధపడకండి, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనకి స్టేట్ వైడ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, కంటీజియస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ప్లస్ ఇన్ని ఫ్యాక్టర్స్ మీకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే ఎస్ఐకి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కాకపోవచ్చు, ఏడబ్ల్ఈ జాయిన్ కాకపోవచ్చు, టీబీపీఓ, ఏఓ, ఈఓ, సిడిపిఓ వీళ్ళంతా ఉన్నారు. ప్లస్ ఉమెన్ ఆస్పిరెంట్స్కి ఎక్స్క్లూజివ్ ఉమెన్ పోస్టులు ఉన్నాయి 579. సో గైస్ ఇది ఇందాక నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో డిస్ట్రిక్ట్ వైజ్ మేము స్టాటిస్టిక్స్ తీసాము ప్రతి దానికి. ఇది వీ నీడ్ టు గివ్ దిస్ క్రెడిట్ టు సంతోష్ హీ ఈజ్ అవర్ కమ్యూనిటీ మెంబర్, మన టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ కమ్యూనిటీ మెంబర్. హీ ప్రిపేర్డ్ దిస్ లిస్ట్, అందరు ఆస్పిరెంట్స్ అందరికీ యూజ్ అవుతుందని ప్రతి డిస్ట్రిక్ట్ది క్రియేట్ చేశారు. అది ఎలా ఉందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఆదిలాబాద్ డిస్టిక్లో బిలో 20,000, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి అనేది టోటల్ జిఆర్ఎల్కి కాదు, బిలో 20,000కి మాత్రమే. బిలో 20,000 కింద అంటే ప్రాబబిలిటీ ఎక్కువ, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఆ డిస్టిక్లో
సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి బిలో 20,000 తీసుకోవడం జరిగింది. ఆ బిలో 20,000లో టోటల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారంటే వీ హ్యావ్ 74 క్యాండిడేట్స్. టోటల్లీ 74 క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళ మినిమం స్కోర్ 151, మ్యాక్సిమం స్కోర్ 193. అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో మ్యాక్సిమం ఉమెన్ స్కోర్ చేసిన స్కోరు 193, మినిమం 151. ఆదిలాబాద్ డిస్టిక్లో బీసీఏలో బిలో 20,000 టోటల్లీ 4 క్యాండిడేట్స్ ఉన్నారు. మినిమం స్కోర్ 154, మ్యాక్సిమం 163. ఆదిలాబాద్ డిస్టిక్లో బీసీబీలో 19 మెంబర్స్, మినిమం స్కోర్ 151, మ్యాక్సిమం 179. నెక్స్ట్ బీసీడీలో 20, మినిమం 152, మ్యాక్సిమం 184. అలాగే ఇలా సో అండ్ అన్నిటికీ ఉంటాయి. బీసీఈకి టోటల్లీ 9 క్యాండిడేట్స్, 151, 827, మ్యాక్సిమం 176. ఎస్టీ క్యాండిడేట్స్ 22 మెంబర్స్ ఉన్నారు, 152 మినిమం స్కోర్, 177 మ్యాక్సిమం స్కోర్. సేమ్ వైజ్ హన్మకొండ డిస్టిక్ కూడా ఇక్కడ కూడా టోటల్లీ ఇక్కడ ఫీమేల్ 158 ఉన్నారు. ఇక్కడ ఈ డిస్టిక్లో బిలో 20, ఆదిలాబాద్లో చూడండి ఓన్లీ 74 మాత్రమే ఉన్నారు బిలో 20,000లో. బట్ హన్మకొండ వచ్చేసే కల్లా 158 క్యాండిడేట్స్ ఉన్నారు ఉమెన్. వాళ్ళ మినిమం స్కోర్ 151, మ్యాక్సిమం స్కోర్ 197. ఇట్లా డిస్టిక్ వైజ్ వ్యారీ అవుతుంది, డిస్టిక్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. ప్రతి కమ్యూనిటీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు బిలో 20,000, వాళ్ళ మినిమం స్కోర్ ఎంత, వాళ్ళ మ్యాక్సిమం స్కోర్ ఎంత. సో ఇలా డిస్టిక్ వైజ్ అన్నీ ఉన్నాయి. మన టార్గెట్ టీఎస్పీఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎవ్రీథింగ్ ఉంది, ప్రతి డిస్టిక్ పీడిఎఫ్ ఉంది. ఎవరైతే జాయిన్ అవ్వలేదో టార్గెట్ టీఎస్పీఎస్సి అనే టెలిగ్రామ్లో టైప్ చేయండి, అందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే నేను యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పేస్ట్ చేస్తా, అక్కడ జాయిన్ అవ్వండి. సో ఇది నల్గొండ డిస్టిక్ది. సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్ టీఎస్పీఎస్సి టెలిగ్రామ్ ఛానల్ గైస్. ఈ ఛానల్లో నేను డిస్టిక్ వైజ్, కమ్యూనిటీ వైజ్, జెండర్ వైజ్, క్యాస్ట్ వైజ్ టోటల్లీ ఎంతమంది క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో బిలో 20,000 జిఆర్ఎల్లో వాళ్ళకి ఎంతమంది అయ్యారో వాళ్ళకున్న మినిమం స్కోర్ ఎంత, ఆ డిస్టిక్లో మ్యాక్సిమం స్కోర్ ఎంత, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆల్ 33 డిస్టిక్స్, టోటలీ 33 డిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు జాబ్ వస్తుందా రాదా, మీకున్న సిచ్యువేషన్ ఏందో అన్ని ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ప్లస్ మన ఛానల్లోనే మీకు అన్ని కంటెంట్ దొరుకుతుంది. సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాము. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్. సో ఇది గ్రూప్ 4 ఆస్పిరెంట్స్, మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇట్స్ వెరీ వాల్యుబుల్. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, 8,000 ప్లస్ ఉంటే మాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని దే ఆర్ కీప్ ఆన్ ఆస్కింగ్. కాబట్టి వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది అన్నట్టు. ఇవన్నీ చూస్తే వాళ్ళు ఒక ఐడియాకి వచ్చేస్తారు, మీకు జాబ్ వస్తుందా రాదా. రాకపోతే నెక్స్ట్ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ వస్తే వెబ్ ఆప్షన్స్కి ఎలా వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే ప్రిపరేషన్ టైం ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ మీకోసం మేము కష్టపడి వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీడియోని లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు మన వీడియోని, ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్ చూస్తున్నారు, 30,000 మెంబర్స్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, మేము ఏం వీడియో చేసినా మీకు రెగ్యులర్గా అందుతాయి. ఈవెన్ వీ విల్ ప్రిపేర్ స్ట్రాటజీస్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేస్తాం, మీకు థీమ్ వైజ్ కంటెంట్ ఇస్తాం. మన యాప్లో ఆల్రెడీ వీ హ్యావ్ టార్గెట్ టీఎస్పీఎస్సి యాప్, మనకి టార్గెట్ టీఎస్పీఎస్సి యాప్ ఉంది. ఇందులో గ్రూప్ 1కి థీమ్స్ ఉన్నాయి, ప్రతి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి థీమ్ వైజ్ పీడిఎఫ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో మీరు మన టార్గెట్ టీఎస్పీఎస్సి యాప్ అని కొడితే గూగుల్ ప్లే స్టోర్లో యూ విల్ గెట్ దిస్ యాప్, డౌన్లోడ్ చేసుకోండి, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద సెషన్.